వ్యసనకాంతుడుగాను వ్యాధిని అనుభవించేవాడుగాను మనుషులు చూడనొల్లని వాడుగా నుండెను. అతడు తొణీకరింపబడిన వాడు గనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతేమి. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. గనుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, నీకు వందనములు, స్తోత్రములు, స్తోత్రములు, స్తుతులు, మరణాతులు, ప్రణుతులు, వెనుతులు, మంగళహారస్సులు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, ఈ సమయములో వాక్యములోకి వచ్చాము. నిలిచిన మీ దాసుని మీ శిలువ పునరుద్ధాన వెలుగులో మరుగు చేసుకుని మాట్లాడండి. మీ స్తోత్రములు వినటానికి, గ్రహించటానికి, అర్థం చేసుకునటానికి ఆత్మ కూడి వచ్చిన బిడ్డలకు దయచేసి మాతో మాట్లాడమని, చదివిన వాక్యములో, చదవబోయే వాక్యములో ఉన్న అనేక సంగతులు మాకు బయలుపరిచి మాతో మాట్లాడమని మా మంచి బోధకుడైన యేసు నామమున ప్రార్థించుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. శిలువనాథుడైన యేసు ప్రభువు దీవెనలు ఆరాధనలోనికి వచ్చిన మనందరికీ కలుగును గాక, ఆమేన్. మరణాత. కూర్చుందాం, అందరూ కూర్చోండి. ప్రియులారా, ఈ దినము మన అంశము సిలువ మన కొరకే. ప్రియులారా, సిలువ అనగా శ్రమ. సిలువ అనగా ఏమిటంటండి? శ్రమ. ఈ సిలువలో ప్రభువు అనేకమైనటువంటి శ్రమలు ఆయన పొందారు. అనేకమైనటువంటి దెబ్బలు, గాయాలు, ప్రియులారా, అవమానములు, దూషణలు, ప్రియులారా, ఆయన ముఖము నిండా ఉమ్ములు వేయబడటము, ప్రియులారా, ఎక్కడ ఆయన నోరు తెరవలేనట్టుగా కూడా, ప్రియులారా, కనుక ఇవన్నీ కూడా ఎవరి కొరకు అంటే మన కొరకే అనేది స్పష్టంగా దేవుని వాక్యములో ఉన్న విషయాలు. ప్రియులారా, ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట యేసు ప్రభు గారు సిలువను మోసేటప్పుడు ఆయన మాట్లాడతారు. ప్రియులారా, ఆ సిలువను మోసుకుంటూ ఆయన వెళుతూ ఉన్నప్పుడు యేసును చూచినటువంటి ఎందరో ప్రియులారా ఏడుస్తూ కన్నీరు కారుస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారటండి? ఎందరో ఏడుస్తూ ఏం చేస్తున్నారు? కన్నీరు కారుస్తూ ఉన్నారు. ప్రియులారా, వారిని చూచినటువంటి ప్రభువు సంతోషించలేదు, ఆనందించలేదు. నా బాధలో, నా శ్రమలో, నా కష్టములో నన్ను చూసి ఏడుస్తున్నారు, నా బరువులు చూసి ఏడుస్తున్నారు, నా దెబ్బలు చూసి ఏడుస్తున్నారు, నా రూపమును చూచి, అంటే స్వరూపము కలిగిన యేసు కురూపిగా మార్చబడ్డారు కదండి, ఏడుస్తున్నారని ఆయన వారిని బట్టి ఏమీ సంతోషించలేదు. ప్రియులారా, ఎందుకు ఆయన సంతోషించలేదు అని అంటే, అక్కడ వారితో ప్రభు ఏమంటారంటే, మరి యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకండి, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి అని ఓ చక్కటి మాట, ఓ చక్కటి పలుకు యేసు నోట నుండి వస్తుంది. ప్రియులారా, అక్కడ వారిని ప్రభువు చెప్పినటువంటి ఒక విలువైన మాట ఏమిటంటే, ఈ సిలువ మీ కొరకే, ఈ దెబ్బలు మీ కొరకే, ఈ గాయములు మీ కొరకే, ఈ హింస మీ కొరకే, ఈ భారము భరించుచున్నది మీ కొరకే. ఈ సిలువలో మరణించేది కూడా, రక్తం చిందించి మరణించేది కూడా ఎవరి కొరకు? మీ కొరకే. అందుకని ప్రభు అక్కడ ఏమంటారు? మీ కొరకు ఏడవండి, మీ పిల్లల కొరకు ఏడవండి అని, ఆయన కొరకు ఏడవద్దు అని చెప్తారు. ప్రియులారా, ప్రభువు కొరకు ఏడవద్దని చెప్తారు. ఎందుచేతంటే ఆ ఏడ్చేవారు ప్రభువు మీద జాలిపడి ఏడుస్తున్నారు. ఎవరి మీద జాలిపడి?
ప్రభువు మీద జాలిపడి ఏడుస్తున్నారు. ఎందుకు అనంటే ఆయనను చూస్తేనే వారు గుండె భరించలేని పరిస్థితి అక్కడ ఉంది. అందుకే యూదా ఆయనకు కొరడా దెబ్బలో శిక్ష వేయబడిన తర్వాత వెళ్ళి చూడగానే యూదాకి ఏం కనిపించింది? రక్తము కనిపించింది. ఏం కనిపించింది? రక్తము కనిపించింది. ఈ రక్తము కనిపించినప్పుడు ఆ డబ్బు పట్టుకెళ్ళి వాళ్ళకి ఇస్తాడు. ఎవరి దగ్గర అయితే ఆ 30 వెండి నాణ్యాలు తెచ్చుకున్నాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటాడు, నేను నిరాపరాధి రక్తము అప్పగించాను. నిరాపరాధి అయిన మనిషిని, నిరాపరాధి అయిన వ్యక్తిని అప్పగించానంటున్నాడా? అంటలేదు. అతనికి యేసులో ఏ భాగాన్ని చూసినా, అంటే ముఖము చూసినా, ఎదరు చూసినా, వెనకాలు చూసినా, ఎక్కడ చూసినా యోధాకి ఏం కనిపించింది? రక్తం కనిపించింది. ఏం కనిపించిందటండి? రక్తమే కనిపించింది. అందుకే వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమంటాడు? నిరాపరాధి రక్తం అప్పగించి నేనేం చేశాను? పాపము చేశాను. ప్రియులారా, కాబట్టి మరి అందుకే ఇక్కడ ఈ దినమన చిన్న అంశములో సిలువ మన కొరకే. సిలువ ఎవరి కొరకు? మన కొరకే. ప్రియులారా, కాబట్టి ఈ యొక్క ప్రవక్త అయినటువంటి యెషయా గారు యేసు పుట్టుకను గురించి ఆయన వ్రాశారు. యేసు శ్రమలను గురించి ఆయన రాశారు. యేసు మరణమును గురించి ఆయన రాశారు. యేసు ప్రియులారా ఈ భూమిని 1000 సంవత్సరాల రాజ్యాధికారము ఆయన చేసేవారుగా ఉన్నారని కూడా రాశారు. ప్రియులారా, అందుకే ఈ యెషయా గ్రంథము బైబిలు గ్రంథమంతటిలో ఒక ప్రత్యేకమైనటువంటి గ్రంథము, ఒక ప్రత్యేకమైనటువంటి గ్రంథముగా మనకి కనబడుతుంది. ఈ బైబిలులో 66 పుస్తకాలు ఉంటే ఈ యెషయా గ్రంథములో 66 అధ్యాయాలు ఉన్నాయి. ప్రియులారా, పైగా 66 అధ్యాయాలు ఉండడమే కాదు, యేసు ఎలా పుడతారో పుట్టకముందే ఆయన వ్రాశారు. ఏ స్త్రీ ద్వారా, ఏ గర్భము ద్వారా, అంటే కన్యక గర్భమని. ప్రియులారా, కనుక ఆయన మీద ఎటువంటి భారముందో ప్రియులారా, కాబట్టి శ్రమ ఉందో ప్రియులారా, తర్వాత మరి ఆయన పొందబోయేటువంటి శ్రమలు ప్రియులారా, ఆయన పొందబోయేటువంటి మరణము ప్రియులారా, ఇవన్నీ చాలా స్పష్టంగా ఈ ప్రవక్త వ్రాశారు. అందుకే ఈ 53వ అధ్యాయము ఒక ప్రత్యేకమైనటువంటి అధ్యాయముగా కూడా మనం ధ్యానించవచ్చు. ఎందుకంటే ఈ అధ్యాయములో ప్రభువు పొందబోయే శ్రమలన్నీ ఉన్నాయి, ప్రభువు పొందబోయే గాయాలన్నీ ఉన్నాయి, ప్రభువు పొందబోయే హింసలన్నీ ఉన్నాయి, మరణము కూడా ఉంది. ప్రియులారా, ఆయన సమాధి కూడా ఉన్నది. ప్రియులారా, ఆయన సమాధి చేయబడటం కూడా ప్రియులారా, కాబట్టి ఈ అధ్యాయములో ఒక ప్రత్యేకమైనటువంటి పాప పరిహారార్థ బలిగా ఆయన పొందుతారని కూడా ప్రియులారా ఈ యొక్క అధ్యాయములో మనకి కనబడుతుంది. కాబట్టి అందుకే ఇవన్నీ మన కొరకే అనేది ప్రియులారా ఆయన పుట్టుకలోనే చెప్తారు. ఎలా అనగా, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడను, మన కొరకు అంటారు. ప్రియులారా, అలాగా వరుసగా ధ్యానించుకుంటూ వెళ్ళిపోతే సిలువ దగ్గరికి వెళ్ళేసరికి కూడా ఏమవుతుందంటే, సిలువ కూడా మన కొరకే, దెబ్బలు కూడా మన కొరకే, గాయాలు కూడా మన కొరకే, రక్తం సిందించడం కూడా మన కొరకే, ఆయన చనిపోవటం కూడా మన కొరకే. అలాగ వరుస వచ్చేస్తుంది. ప్రియులారా, ఆయన చనిపోవటం మన కొరకనుంటుంది, సమాధి చేయబడటం మన కొరకనుంటుంది, సమాధిలోంచి లేవటము కూడా మన కొరకే ఉంటుంది. ఎందుకంటే ఈ అనుభవములన్నీ మనం పొందవలసిన వారు. ఆయనను కలిగిన మనము చనిపోయినను తిరిగి మరలా ఆయన లేపనై ఉన్నారు. ప్రియులారా,
కాబట్టి ఇవన్నీ ఎవరి కొరకు అంటే మన కొరకే అని ప్రియులారా ఉన్నటువంటి మాట. ప్రియులారా, లూకా సువార్తలోకి ఒకసారి వెళదామండి. 23వ అధ్యాయములో ఇందాక మనము ఆల్రెడీ చదువుకున్నటువంటి మాటలలో కొన్ని మనము ధ్యానించగలము. ప్రియులారా, యేసు ప్రభు యొక్క సిలువకు ఎడాపెడా 2 సిలువలు ఆ కలవరి కొండ మీద వేయబడ్డాయి. ఆ కాలంలో ముందు యేసు ప్రభు యొక్క సిలువ వేయబడింది. ప్రియులారా, ఆ తర్వాత ఆయన కుడి ప్రక్కన ఒక దొంగ, ఎడమ ప్రక్కన ఒక దొంగ ఏం చేయబడ్డారంట? సిలువేయబడ్డారు. మనము 23:39 నుంచి 42 వచనాలలో ప్రియులారా కొన్ని మాటలు ధ్యానిస్తాం. ఇక్కడ వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తు కదా, నిన్ను నీవు రక్షించుకునుము, మమ్మును కూడా ఏం చేయము, రక్షించమని ప్రియులారా అంటే యేసు ప్రభువాన్ని ఏం చేస్తున్నాడంటే అదే శిక్షలో ఉండి కూడా ఏం చేస్తున్నాడంటే దూషిస్తున్నాడు. ఒక సామెత ఉంటుంది ప్రియులారా, మనము ఎదటి వారి తప్పులు ఎత్తి చూపిస్తూ ఉంటాం, ఎదటి వారి మీద నేరాలు మోపుతూ ఉంటాం. మన తప్పులు మరి, మన నేరాలు మరి ప్రియులారా అందుకే ఆ మాట వాడతారు. ఏమని? ఎవరి తప్పు వాళ్ళకి తెలిస్తే అదురుపడి చచ్చిపోతారంట. ప్రియులారా, ఇక్కడ యేసుతో పాటు శిక్షలో ఉన్నాడు, యేసుతో పాటు సిలువలో ఉన్నాడు, యేసుతో పాటు ఏం చేస్తున్నాడు? ఇక్కడ సిలువలో వేలాడుతున్నాడు కదండి. సిలువలో ఏం చేస్తున్నాడు? వేలాడుతున్నాడు. మరి ఎలా ఉండాలి అక్కడ వాడు? తన మనసు ఎలా ఉండాలి, తన హృదయం ఎలా ఉండాలి, తన మాటలు ఎలా ఉండాలి, తన ప్రవర్తన, తన నడవడి ఎలా ఉండాలంటే అక్కడ ఆల్రెడీ ప్రియులారా ఆ సిలువకు, ఆ దెబ్బలకి, గాయాలకి, ఆ ఎండకి ప్రాణము సొమ్మసిల్లిపోయి కృంగిపోయే పరిస్థితి ఉంది అక్కడ కదండి. కృంగిపోయే పరిస్థితి ఉన్నప్పుడు అక్కడ ఏం చేయాలి అని అంటే అసలు ఆలోచించాలి. ఈ ఆలోచన ఏమీ లేదు. ఎడమ ప్రక్కన ఉన్నటువంటి దొంగ సిలువేయబడ్డాడు అతడు కూడా. కానీ యేసుని ఏం చేస్తున్నాడట? దూషించే పనులో ఉన్నాడు. కొందరు ఇదే పనిలో ఉంటారు. వాళ్ళని వీళ్ళని అలాగా ఇలాగని దూషిస్తూనే ఉంటారు. కానీ మన బ్రతుకులు ఎలాగా, మన జీవితాలు ఎలాగా, మన కుటుంబం ఎలాగా, మన భవిష్యత్తు పరిస్థితులు ఏంటి ఏం ఆలోచించరు. ఈవేళ ఒకరు లేదని అంటే రేపొద్దున అది మనకు వస్తుందేమో. ఈవేళ ఒకరికి మనం కీడు చేస్తే రేపొద్దున అది ఆ కీడు మనకు వస్తుందేమో. ఈవేళ ఒకరిని తిడితే రేపొద్దున ఆ తిట్టిందే మనకి శాపం అవుతుందేమో. ఈ ఆలోచనలో కొంతమందికి ఉంటాయి, కొంతమందికి ఉండవు. అందరికి ఉండవని నేను అంటలేదు సుమా. కొందరికి ఉంటుంది, కొందరికి ఉండదు. మంచి చేసినా చెడ్డ చేసినా కొంతమందికి ఆలోచన ఉంటుంది. ప్రియులారా, కొంతమంది చేసేయటమే చూసుకుంటారు తప్ప దానికి ఆలోచన ఉండదు. కానీ ఆలోచన ఉండాలి. మన దైవజనులు అందుకే ఆయన సూక్తులలో ఒక మాట ఉంటుంది. ఏదైనా ఒక పని చేసేటప్పుడు, ఒక కార్యము చేసేటప్పుడు ప్రియులారా 2-3 సార్లు ఆలోచించి ఏంటంట, 2-3 సార్లు మనము ఆలోచించి ప్రియులారా అప్పుడు మనము దాన్ని చెయ్యాలి. ఒకవేళ ఆలోచన మనకి తట్టలేదనుకోండి ప్రియులారా, ఆలోచన మనకి తట్టలేదు కనుక మనకు అనుకూలముగా పెద్ద వయసు కలిగి అనుభవం కలిగిన వారి దగ్గర సలహా తీసుకోవాలి. ఇలా చేయాలనుకుంటున్నాం, ఇలా చేద్దాం అనుకుంటున్నాం, మరి మీ ఆలోచన ఏంటి? అలా చేస్తే బాగుంటుందంటారా? లేక దానివల్ల ఏదైనా పరిణామం, నష్టము, కీడు, అపాయము, దోషము ప్రియులారా వ్యతిరేక పిడుచుకొట్టే అవకాశం ఉందా అని ఒక ఆలోచన తీసుకుని దాని ప్రకారం మనకు తోయకపోతే ప్రియులారా దాని ప్రకారంగా మనం ఏం చేయాలంటే ముందుకి వెళ్ళాలి. అది మనకి మంచిది. మన దైవజనులు మనకు నేర్పిన మాట, ఏదైనా చేయాలన్నప్పుడు 3-4 సార్లు ఆలోచించి ఆ తర్వాత ఆ పని చెయ్యమన్నారు. మాట్లాడాలన్నా సరే ఇతడు మాట్లాడేటప్పుడు ఆలోచించాలి ఇతడు. ఎందుకంటే యేసు ఏ నేరం చేశాడో చేయలేదో వీడికి తెలియదు. కానీ వీడు చేసిన దొంగతనాలు,
వీడు చేసిన దోపిడీలు, వీడు చేసిన హత్యలు, వీడు చేసిన దుర్మార్గాలు, వీడి వల్ల ఎన్నో కుటుంబాలు కూలిపోయి నష్టపోయి పిల్లలు ఎన్నో పరిస్థితులకి వెళ్ళిపోయారు. అవన్నీ వీడు చేసే సంగతి వీడికి తెలుసు కదా. మాట్లాడరేటమ్మా, తెలుసా తెలియదా? వీడికి తెలుసు. కానీ యేసు ఏం చేశాడు వీడికి తెలియదు. కానీ ఏం చేస్తున్నాడు ఇప్పుడు? యేసును దూషించేస్తున్నాడు. ప్రియులరా, ఆయన ఎందుకు ఈ శిక్షకు వచ్చాడు, ఎందుకు ఈ సిలువకు వచ్చాడు, ఎందుకు ఈ మరణానికి వచ్చాడన్న ఆలోచన ఉందా? లేదు. వెంటనే ఏం చేస్తున్నాడట? దూషించేస్తా ఉన్నాడు. ప్రియులరా, దూషించేస్తా ఉన్నాడు. కనుక అక్కడక్కడ కొందరు యేసు ప్రభువును గురించి, యేసు సేవ చేస్తున్నారని, యేసు వాక్యము ప్రకటిస్తున్నారని, యేసును గురించిన బోధ చేస్తున్నారని, యేసులో రక్షించబడుతున్నారని కొందరు ఏం చేస్తున్నారని జైల్లో పెడతారు. వీళ్ళకంటే ముందు దొంగతనాలు చేసి, హత్యలు చేసి, దుర్మార్గాలు చేసి, ఎన్నో చేసి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. పిల్లరా, ఈ వెళ్ళిన వారిని చూడగానే వాళ్ళకి ఏమనిపిస్తుంది? మనలాగి వీళ్ళు కూడా ఏదైనా చేశారేమో అనుకుంటారు కదా. ఆ తర్వాత మాట్లాడుకునేటప్పుడు చెప్తూ ఉంటారు, నీవేమి నేరం చేశావు, నీవేమి నేరం చేశావు, జైలుకి రావటానికి గల కారణం ఏమిటి? ప్రియులరా, బైబిల్లో ఈ అనుభవంలో ప్రియులరా పౌలు శీల కనబడతారు మనకి. ఎవరంటండి? పౌలు శీల కనబడతారు. ప్రియులరా, కొన్ని దేశాలకి పౌలు గారు ఆయా దేశాలకి ఇంచుమించు 13 దేశాలకి ఆయన వెళ్ళినట్లుగా కనబడుద్ది. ఈ 13 దేశాలలో కూడా ఆయన సువార్త ప్రకటించడం, దేవుని సేవ ప్రకటించడం, దేవునికి మందిరాలు కట్టడం, అనేక ఆత్మలను రక్షించడం, నశించుచున్న వారిని జరుగుతుంది. కొన్ని ప్రాంతాలలో ఆయన్ని జైల్లో కూడా పెట్టారు. జైల్లో పెట్టినప్పుడు ప్రియులారా, ఆ జైల్లో పెడితే ఏం జరిగేది అక్కడంటే, వీళ్ళిద్దరు జైల్లో పెడితే అంతకుముందు వీళ్ళు వెళ్ళకముందు ఇంకా కొంతమంది జైల్లో ఉన్నారనుకోండి, వీళ్ళు వెళ్ళి వాళ్ళకి యేసుని గురించి చెప్పి వాళ్ళకి బాప్తీసాలు ఇచ్చేసి, జైల్లోనే బాప్తీసాలు ఇచ్చేసి వారిని మార్చేసి వారిని రక్షించేసేవారు. ప్రియులరా, వాళ్ళు ఇంకా మేము నేరం చేయము, మేము ఇంకా పాపం చేయము, ఇంకా దొంగతనం చేయమని వాళ్ళు ఏం చేయబడ్డవారు? రక్షించబడిపోయేవారు. అంటే ప్రియులరా, అలాగ మనం చూడగలిగితే నేరస్తుడు అంటే ఒకవేళ ఏ చెరసాలకి వెళ్ళినా, జైలుకి వెళ్ళినా అతడు నేరం చేసేసాడా అంటే ప్రియులరా, అక్కడ మనం కొంచెం ఆలోచించవలసి ఉంది. ఇతడు ఆలోచించాలి. ఎందుకు అంటే అసలు యేసు ఎందుకు ఈ సిలువకు వచ్చాడు, ఈ సిలువ మరణానికి వచ్చాడు? ఈ ఆలోచన లేకుండా ఆయనను ఏం చేశాడట? దూషించేశాడు. 40 వచనము. అయితే రెండవ వాడు అంటే ఎడం ప్రక్కన ఉన్నవాడు యేసు ప్రభుని ఏం చేశాడు? దూషించాడు. అయితే రెండవ వాడు అంటే కుడి ప్రక్కన ఉన్నటువంటి దొంగ, అయితే రెండవ వాడు ఎడం ప్రక్కన ఉన్న ఆ వాడు ఫ్రెండ్ మాట. ఈ దొంగ, ఆ దొంగ, ఈ దొంగ ఇద్దరు ఫ్రెండ్స్ మాట. ప్రియులరా, ఆ ఫ్రెండ్స్ అయిన దొంగను వాడిని గద్దించి వాడిని అంటున్నాడు, నీవు అదే శిక్షలో ఉన్నావు కదా, దేవునికి భయపడవా? బా, వీడికి ఎంత మంచి మనసు అండి. ఎడం ప్రక్కన ఉన్నవాడేమో సిలువ మీద ఉన్న యేసును దూషించాడు, కుడి ప్రక్కన ఉన్నటువంటి వాడేమో ఆ ఎడం ప్రక్కన ఉన్నవాడిని గద్దిస్తూ అంటున్నాడు, నీవు అదే శిక్షలో ఉన్నావు కదా, దేవునికి ఎవరికి? దేవునికి భయపడవా? అంటే యేసు దేవుడు అని తీర్పు కలిగి ఉన్నాడు కుడి ప్రక్కన దొంగ. యేసు నరుడు అని ఆలోచనలో లేడు ఆయన. కుడి ప్రక్కన ఉన్నటువంటి దొంగ యేసు ఎవరు? దేవుడు. అందుకే ఈయన దేవుడు గనక దేవునికి నీవు భయపడవా? అదే శిక్షలో ఉండి ఏమన్నాడు ఇక్కడ? అదే శిక్షలో ఉండి దేవునికి నీవు భయపడవా అంటే యేసు అంటే ప్రియులరా, కుడి ప్రక్కన ఉన్నవానికి ఏముంది? ఇప్పుడు మంచి అభిప్రాయం, మంచి ఆలోచన ఉంది. ఆయన దేవుడని, నేరములు చేయకుండానే శిక్ష పొందుచున్నాడని. ప్రియులరా, ఇంకా కొంచెం కింద చూడండి. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి
ప్రియులరా చూడండి, ఒక ప్రక్క దేవునికి భయపడవా అని ఒక భక్తుడు వరుసలోకి వెళ్ళాడు. రెండవ ప్రక్క ఏమన్నాడు ఇక్కడ? మనకి ఇది న్యాయము, మనము చేసిన నేరాలకి ఈ శిక్ష మనకి న్యాయమే కానీ ఈయనైతే ఏ నేరము. జడ్జి మాట ఇప్పుడు ఏమైపోయాడు? జడ్జిలాగా తీర్పు తీర్చితే ఆ తీర్పులో జడ్జి గారు ఈయనలో నేరం లేదన్నట్టుగా ప్రియులారా ఏమన్నాడు? ఈయనైతే ఏ నేరము చెయ్యలేదు. ఎలా తెలిసిందంటారు ఆయనకి? ప్రియులారా ఎలా తెలిసింది అని అంటే, ఒక వ్యక్తి చరిత్రలో మనం విన్నప్పుడు ప్రియులారా, ఒక వ్యక్తి ఆ వృత్తాంతము ప్రియులారా విన్నప్పుడు ఆ వ్యక్తి మంచోడా చెడ్డోడా అనేది మనకి అర్థమైపోతూ ఉంటుంది. అందుకే ప్రియులారా, ఈ కుడి ప్రక్కన ఉన్నటువంటి దొంగ, ఎడం ప్రక్కన ఉన్నటువంటి దొంగ యేసును గురించి విన్నారు, యేసును గురించి తెలుసుకున్నారు. కానీ ఎడం ప్రక్కన ఉన్నవాడు యేసును అర్థం చేసుకోలేదు. కుడి ప్రక్కన ఉన్నటువంటి వాడు యేసును ఏం చేశాడు? అర్థం చేసుకున్నాడు. ఇది మనకి న్యాయమే, కానీ ఈయన ఏ నేరము చెయ్యలేదు. అంటే వాని యొక్క మాటలో ఈ సిలువ మన కొరకే అంటున్నాడు మాట. ఇప్పుడు ఈ మరణము మన కొరకే అంటున్నాడు. ఏ పక్కన ఉన్నవాడు? కుడివైపున ఉన్నటువంటి దొంగ. కుడి ప్రక్కన ఉన్నటువంటి దొంగ ఏమన్నాడు? ఈయన నేరము చేయకుండా ఈ శిక్ష పొందుచున్నాడు, ఈయన పాపము చేయకుండా ఈ శిక్ష పొందుచున్నాడు, ఈయన ఏ తప్పిదము చేయకుండా ఈ మరణం పొందుచున్నాడు. మరి ఎవరి కొరకు? మన కొరకే. ఎవరి కొరకమ్మా? మన కొరకే అన్నాడు. ఏ పక్కన వాడు? కుడి ప్రక్కన ఉన్నటువంటి దొంగ. ప్రియులారా కనుక కుడి ప్రక్కన ఉన్నటువంటి దొంగ యేసు హృదయములోనికి వెళ్ళి ఆయన హృదయాన్ని చూశాడు. ప్రియులారా ఎడం ప్రక్కన ఉన్నటువంటి దొంగ యేసు ఉన్న పైరూపాన్ని చూశాడు. ప్రియులారా పైరూపమును చూసి అందుచేతనే రక్షించవా అనే మాట ఎందుకు అన్నాడు అనంటే, ఎందరినో స్వస్థపరిచి ఎన్నో కార్యాలు చేయటం వాడికి కూడా తెలుసు. యేసు ప్రభు వారు రోగులను బాగు చేయటంలో, అద్భుతాలు చేయటంలో ఇవన్నీ కూడా ఎడప్రక్కన వాడికి కూడా తెలుసు. ప్రియులారా ఈ శిక్ష లేకుండా రక్షించేయమంటున్నాడు. ఈ శిక్ష లేకుండా ఏం చేయమంటున్నాడు? రక్షించేయమంటున్నాడు. కనుక ఆ రక్షణ కూడా దేని కొరకు రక్షించమంటున్నాడు అనంటే, మరలా దొంగతనాలకు నేను వెళ్ళిపోతానంటున్నాడు. ఈ సిలువలో నుంచి చావకుండా మరణించకుండా దింపేస్తే నేను మరలా యథాప్రకారంగా నా వృత్తిలోకి దొంగతనాలు చేసుకుంటానికి వెళ్ళిపోతానంటున్నాడు. అది దేవుని దృష్టిలో న్యాయమా? కాదు. ప్రియులారా కుడి ప్రక్కన ఉన్నవాడు కూడా అడిగాడు. ఏమిటి? నన్ను సిలువలో నుంచి దించు, రక్షించు, నేను దొంగతనాలు చేసేస్తానని లేదు. ప్రియులారా అక్కడ ఏం కోరుకున్నాడంటే దేవుని రాజ్యాన్ని కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడు? 42 ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునుము నేను. అందుకు ఆయన వానితో, నేడే నీవు నాతో కూడా పరదేశీలో ఉందివని నిత్యముగా నీతో చెప్పుచున్నాను. ఇక ఈ లోక బ్రతుకు కోరుకోలేదు, ఈ లోకపు జీవితాన్ని కోరుకోలేదు, ఇక ఈ లోకం వైపు చూడలేదు. ప్రియులారా కనుక దేవుని రాజ్యాన్ని కోరుకున్నాడు. అందుకే ఈ సిలువ మన కొరకే అనుకున్నాడు. దేవునికి ఒక రాజ్యం ఉందని, ఆ రాజ్యములోంచి దేవుడు వచ్చారని, తిరిగి ఆయన ఆ రాజ్యములోకే వెళ్ళిపోతాడని, నన్ను కూడా చేర్చుకుంటాడనే విశ్వాసం అనే నమ్మకము యేసు కుడి ప్రక్కన ఉన్నటువంటి దొంగకు కూడా ఏమైందంటే అర్థమైపోయింది. మనము కూడా ప్రియులారా అందుకే యేసు అంతరంగమును చూడాలి. యేసు యొక్క హృదయ లోతులలోనికి వెళ్ళి చూడాలి.
ప్రియులారా, అందుచేతనే ఈ సువార్తలను గురించి ఒక మాట చెప్తారు. ఎన్ని సువార్తలు ఉన్నాయి? 4 సువార్తలు ఉంటాయి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ 4 సువార్తలు. ప్రియులారా, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త జరుగుతున్న విషయాలన్నీ చూసి రాసేసిన సువార్త అంట. మీకు అర్థమైంది కదండి? జరుగుతున్న విషయాలన్నీ చూచి లేక విని వ్రాసినటువంటి సువార్త. కానీ యోహాను సువార్త అంటండి, యేసు అంతరంగమును చూసి, ఏం చూసంట? యేసు యొక్క అంతరంగమును చూచి ఆయన రాశారంట. ఏం చూసి రాశారు? దేవుని యొక్క అంతరంగమును చూచి. అందుకు ఆయన స్వస్థతాల గురించి ఎక్కువ రాయరు. ప్రియులారా, స్వస్థతాల గురించి ఎక్కువ రాయరు. స్వస్థతాల గురించి ఉన్నాయి, కొంచెమే ఉంటాయి. ప్రియులారా, ఆయన ఎక్కడి నుంచి ప్రారంభిస్తారంటే, ప్రియులారా, ఆది యందు వాక్యము ఉండును, వాక్యము దేవుని యొద్ద ఉండును, వాక్యము దేవుడై ఉండును, అక్కడి నుంచి ప్రారంభిస్తాడు ఆయన. అంటే ఆదిలో ప్రారంభమైనటువంటి ప్రియులారా దేవుని నుండి ప్రారంభిస్తాడు. అంటే ఆయన పై రూపమును చూసి రాసినట్లుగా లేదు. దేవుని యొక్క అంతరంగాన్ని, ప్రియులారా, ఈ కుడి ప్రక్కన ఉన్నటువంటి దొంగ కూడా అంతేనండి. ఈ కుడి ప్రక్కన ఉన్నటువంటి దొంగ కూడా ఏం చేశాడంటే దేవుని యొక్క అంతరంగమును చూశాడు. ఎడం ప్రక్కన ఉన్నవాడు పై రూపాన్ని చూశాడు, కుడి ప్రక్కన ఉన్నటువంటి వాడు అంతరంగమును చూచాడు. ప్రియులారా, ఈ లోకమును కోసం ఇంకా ఆశపడలేదు. ఈ లోకములు ఇంకా బ్రతకాలి, ఇక జీవించాలి, అన్ని రుచులు తినాలి, అన్ని రకాల ఎంజాయ్ సంతోషం చెయ్యాలి, ఇదేవి ఆశించలేదు. ప్రియులారా, దేవుని రాజ్యాన్ని కోరుకున్నాడు. దేవుని రాజ్యములోనికి స్థానము కావాలన్నాడు. ప్రియులారా, కనుక మామూలుగా అడిగి ఉంటే అతనికి దొరుకుతుందా? దొరకదు. మరి ఎలా అడిగాడు అని అంటే, ప్రియులారా, అక్కడ యేసు సిలువ నా కొరకే. అతనిలో ఉన్నటువంటి ఆలోచన, అతనిలో ఉన్నటువంటి భావన ఏమిటి అంటే, ఈ శ్రమ, ఈ శిక్ష, ఈ మరణము, ఈ సిలువ ఎవరి కొరకు? నా పాపాల కొరకే కదా, నా కొరకే కదా. ప్రియులారా, అంటే అందుకే అతడు అక్కడ రక్షించబడ్డాడు. అక్కడ రక్షించబడ్డానికి గల మెయిన్ కారణం ఏమిటి అంటే, అయ్యో అని ఆ స్త్రీలు ఏడ్చినట్లుగా ఈయన కూడా, ప్రభువా నీవు కూడా దెబ్బలు తింటున్నావా? నేను నరుని కాబట్టి తింటున్నాను, నీవు దేవుడు కాబట్టి తింటున్నావు అని అయ్యో అనుకుంటే అతనికి రక్షణ దొరికేది కాదన్నమాట. ప్రియులారా, అతనికి రక్షణ దొరకటానికి మెయిన్ కారణం ఏమిటంటే, ఈ సిలువ, ఈ శ్రమలు, ఈ దెబ్బలు, ఈ రక్తము, ఈ మరణము ఎవరి కొరకు అంటే, నా పాప శాపాల దోషాలు నా కొరకే, నా నిమిత్తమే. అందుకే ప్రియులారా, వెంటనే అతనికి రక్షణ వచ్చేసింది. వెంటనే దేవుని రాజ్యము అతనికి అనుగ్రహించబడింది. ఏ రాజ్యము? దేవుని రాజ్యము అతను అనుగ్రహింపబడింది అతను కొరకే అని. ప్రియులారా, అతను ప్రభు అంతరంగాన్ని చూస్తున్న వ్యక్తి కనుక సిలువ. అపోస్తలుడైనటువంటి పౌలు గారు సిలువను గురించి ఆయన ఏం చెబుతారు? ఎన్నో మాటలు ఉన్నాయి, కానీ అసలు సిలువను గురించి ఆయన చెప్పే ఒక మాట ఏమిటి అంటే, మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ప్రియులారా 1:18 ఒకసారి చూడండి. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షించబడుచున్న మనకి దేవుని శక్తి. ప్రియులారా, రక్షించబడే వారందరికీ ఏం కావాలి? సిలువ కావాలి. ఏం కావాలంటండి? యేసయ్య సిలువ కావాలి. అంటే యేసయ్య శ్రమలు, యేసయ్య మన కొరకు పొందినటువంటి శ్రమలని అర్థం. కాబట్టి అందుకే పౌలు చెప్పే మాట, సిలువ మన కొరకే. సిలువ ఎవరి కొరకు అంటండి? మన కొరకే సిలువ, మనందరి కొరకే సిలువ. ప్రియులారా, సిలువను గురించిన వార్త. ఏ వార్త అంటండి?
సిలువను గురించిన వార్త. మన దైవజనులు దేవదాసయ్య గారు ఒక పుస్తకాన్ని రాశారు, సిలువ విలువ ధ్యాన కలువ. సిలువ విలువ ధ్యాన కలువ. సిలువ విలువ ఎవరు కలుగుతుంది? ధ్యానము చేసే వారికే కలుగుతుంది. ప్రియులారా, కుడి ప్రక్కన దొంగ యేసయ్య సిలువను ధ్యానం చేశాడు. అసలు ఎందుకు పొందుతున్నాడు ఈ సిలువేనా? ఈ దెబ్బలు ఎందుకు పొందాడు ఈయన? ఈ రక్తం ఎందుకు చింతిస్తున్నాడు? ఈ సిలువలో ఎందుకు ఈయన ఏలాడుతున్నాడు అని ఏం చేశాడు? అక్కడ ధ్యానము చేసి, ఆ ధ్యానములో అవతల తన ఫ్రెండ్ అయినటువంటి దొంగతో చెప్పిన మాట, ఇది మనకి న్యాయమే కానీ మనము చేసిన వాటికి ఫలము శిక్షలు పొందుచున్నాము కానీ ఈయనైతే ఏ నేరము. ప్రియులారా, అంటే సిలువను గురించి అతడు ఏం చేశాడు? ధ్యానము చేశాడు. ధ్యానము. ప్రియులారా, ఈ ధ్యానము చేయటం వల్ల దేవుని అంతరంగాన్ని తెలుసుకోగలిగాడు. తర్వాత ఈ సిలువ ఆయన కొరకే. అందుకే ఇక్కడ పౌలు అంటాడు, సిలువ మనకి శక్తి. సిలువ మనకేమిటి? శక్తి. సిలువ లేకపోతే మనకి శక్తి లేదు. పాప శాప దోష మరణ కీడుల నుండి తప్పించుకునటానికి ప్రియులారా మనకేమి లేదంట? శక్తి లేదు. అందుకే ఈ సిలువ మనకేమిటంటే శక్తి. సిలువ శక్తి. ప్రియులారా, సిలువ శక్తి మనం ఎప్పుడు పొందుతామంటే దొంగ వల్లే సిలువను చూసినప్పుడు. దొంగ వల్లే సిలువలో ఉన్న హింసలు, శ్రమలు, బాధలు, దెబ్బలు, గాయములు, రక్తము, మరణము ఇవన్నీ చూసినప్పుడు ఈ దొంగ ఆ శక్తిని పొందేసుకున్నాడు. మనం కూడా ఆ శక్తిని పొందుకోవాలంటే సిలువను చూడాలి. సిలువ మన కొరకే. ప్రియులారా, పౌలు గారు కొరింథీ రాసిన 2వ పత్రికలో 5:21 ఒక మాట, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగున ఆయన మన కోసము పాపముగా చేశాను. మన కోసము. ప్రియులారా, దేవుని నీతి అగునట్లు ఎవరో మనము. దేవుని నీతి అగునట్లు మనము ప్రియులారా పాపము ఎరుగని యేసును మన కోసము పాపముగా చేశాను. మన కోసం ఏం చేశారట? పాపముగా చేశాను. యేసు పాపము కాదు, మనందరి పాపాలు యేసుగా చేశారట. ఎందుకు చేశారు అలాగా అనంటే, ఆ పాపానికి శిక్ష వేయటానికి. ఎవరికి శిక్ష వేయాలి? పాపానికి శిక్ష వేయటానికి. మనందరి కొరకంట, మనందరిలో ఉన్న ఈ పాపాలన్నీ కలిపి యేసుగా చేశారు. ఎలా చేశారు? యేసుగా చేశారు. ప్రియులారా, అది మర్మము. అది మనము ఆలోచించలేము, మన జ్ఞానానికి అందదో, సరిపోదు. కానీ వాక్యాలు మీకు రుజువు చూపిస్తాను నేను. ప్రియులారా, అయితే ఇక్కడ మన కోసము అని రాశారు. ఇక్కడ ఎవరు? యేసు మన కోసము పాపము ఎరుగని ఆయనను మన కోసము ఎలా చేశారట? పాపిగా చేశాను, పాపముగా చేశాను. ప్రియులారా, ఎందుకు అనంటే శిక్ష వేయటానికి. మనకి శిక్ష వేస్తే ప్రియులారా మనము నశించిపోతాము కానీ రక్షించబడలేము. ప్రియులారా, మనకి జీవం ఉన్నది నాశనమే కానీ. అందుకే మనకి జీవం ఇవ్వటానికి దేవుడు తన కుమారుణ్ణి మనలో ఉన్న ఒక పాపముగా చేశారని పౌలు అక్కడ రాశారు. రోమాపత్రికలో కూడా ఆయన ఇంకొక మాట రాస్తారు. 8:3-4 వచనాల్లో, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకును మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చవలనని. చూడండి, అక్కడేమో మనము దేవుని నీతి అవ్వాలన్నారు. ఏమవ్వాలి? మనమందరము ఏ నీతి? మన నీతులు కాదండి, మన నీతిలన్నీ మురుగు గుంటలన్నీ అని యెషయా గారు కోమలు రాశారు. అక్కడ మన నీతి అంతా ఎలాంటిదంట? మురుకు వస్త్రాలు లాంటివట. ప్రియులారా, అందుకే మన నీతి కాదు, అక్కడ ఎవరి నీతి కావాలి? దేవుని నీతి అవ్వాలని. అదే మాట ఇక్కడ చూశారు, చూడండి రాశారు. ఏమని?
నీతి విధి నెరవేర్చాలని. ఏ విధి? మనం కూడా అవినీతి కాదు నెరవేర్చేదట. యేసయ్యను బట్టి మనం నెరవేర్చవలసింది ఏది అంటే నీతి విధి నెరవేర్చాలంట. మనం కూడా నెరవేర్చవలెనని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీర ఆకారముతో పంపి ఆయన శరీరమందు మన పాపములకు, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. చూడండి, అక్కడ పాపము ఎరుగని ఆయనను పాపముగా చేసినన్నారు. ఆ ముందు వాక్యములో పాపము ఎరుగని ఆయనను ఎలా చేశారట? పాపముగా చేశారు. ఇదేంటి పాపంగా చేయటం ఏంటి అని అక్కడ అనుకుంటే దానికి ఆన్సర్గా ఇక్కడ పౌలు గారు రాస్తూ ఏమంటున్నారంటే, ప్రియులారా, పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీర ఆకారముతో, ఏ ఆకారమట? పాప శరీర ఆకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు ఏమేశారు? శిక్ష వేశారట. ఆయన శరీరమునకు ప్రియులారా ఏమేశారు? ఇక్కడ శిక్ష వేశారు. ప్రియులారా, అందుకే అసలు యేసు వచ్చిందే మన కోసం. ప్రియులారా, యేసు అద్భుతాలు చేయటము మన కోసమే. యేసు ఈ శ్రమ పడటము, సిలువేయబడటము, మరణం పొందటము, రక్తం సిందించడము అన్నీ ముందే అనుకున్నాం కదా. ఇవన్నీ ఎవరి కోసం? మన కోసమే. అందుకే ఇక్కడ ఒక్క మాట ఏమన్నారంటే పాపానికి శిక్ష విధించను. మనలో ఉన్న పాపానికి యేసు శరీరం మీద ఏం వేశారు? ఇక్కడ శిక్ష విధించాను. అంటే ఎవరి కొరకు? మన కొరకే కదా. ఎవరి కొరకు అంటండి? మన కొరకే ఈ శిక్ష. ప్రియులారా, ఇది మన నిమిత్తము, మన కొరకే ఈ శిక్ష ప్రియులారా వేశాను. యేసయ్య శిక్ష పొందారు అంటే నా కొరకే. మనలో ఎంతమందికు ఇలాంటి మనసు ఉందో? ప్రియులారా, ఆయన పని అయిందే, మన పని మందే అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ప్రియులారా, ఎప్పుడు ఆయన పొందారు కదా, ఇప్పుడు అవసరమా అనేవారు కూడా కొందరు ఉంటారు. ప్రియులారా, ఉన్నట్లయితే ఒకవేళ బహుశా ఆయన 2025 సంవత్సరాల క్రితం శ్రమలు పడ్డారు, గాయాలు పొందారు, రక్తాన్ని సిందించారు, ప్రాణాన్ని బలి చేశారు. ప్రియులారా, అది మనకు అక్కర్లేదు. ప్రియులారా, అప్పుడెప్పుడో పొందారు అనుకుంటే అప్పుడు ఉన్నవారు అవి చూశారు, రక్షణ పొందారు, వారికి రక్షణ వచ్చింది. ఈ కాలంలో ఉన్నటువంటి మనకి రక్షణ వద్దా? వాళ్ళు బాప్తీసం పొందితే మనకు వచ్చేసినట్టేనా? వాళ్ళు రక్షణ పొందితే ఆ రక్షణ మనకు వచ్చేసినట్టేనా? ఎవరి రక్షణ వాళ్ళదే అని బైబిల్లో ఉంది కదా. ఉందా లేదమ్మా? ఎవరి రక్షణ వారిదే అని ఉంది. అందుచేతనే తరం వెంబడి ఇంకొక తరం వస్తున్నప్పటికీ కూడా ప్రతి తరము వారు కూడా దేవుని గురించి, ప్రియులారా, ఈ లోకానికి మన కొరకు వచ్చిన యేసయ్యను గురించి, ఆయన శ్రమల హింసలను గురించి, ఆయన శిలువ మరణాన్ని గురించి, ప్రియులారా, మనుషుల కొరకు ఏం చేశారో ఇదంతా మనము తెలుసుకోకపోతే ప్రియులారా మనకి రక్షణ ఎలా వస్తుంది? దేవుడని మనం ఎలా తెలుసుకుంటాము? ప్రియులారా, ఆయన శిలువ శ్రమలను మనం ఎలా తెలుసుకుంటాం? మనకి రక్షణ ఎలా వస్తుంది? ఆ తెలుసుకుంటాన్ని బట్టి ఈ రక్షణ వస్తుంది. ఆ రక్షణ బట్టి మనం ఎక్కడికి వెళ్తున్నాం? అమ్మా, జీవములోనికి వెళుతూ ఉన్నాం. ప్రియులారా, అందుకే ప్రభువు ఎవరి రక్షణ వారి అంటూ కుటుంబం గురించి కూడా చెప్పారు. భార్య రక్షణ పొందితే భర్తకు రాదని, భర్త రక్షణ పొందితే భార్య రాదని చెప్పారా లేదా? ఎవరి రక్షణ వాళ్ళదే అన్నారు. నిజమే అది. కుటుంబంలో నలుగురు ఉన్నామనుకుందాం, ఒకళ్ళు భోజనం చేశారనుకోండి, ముగ్గురు తినలేదు, నేను తింటే మీరు తిన్నట్లంటే అది నిజమేనా? మాట పోతానికి కొంతమంది అలా చెప్తారు కానీ అది నిజము కాదు. నలుగురు తినాలి. మీ అర్థమైంది కదండి? నలుగురు తినకపోతే ఆ ముగ్గురు ఆకలి తీరదు, వారి కడుపు నిండదు, వారికి బలము, శక్తి, ఆరోగ్యం వస్తుందా? రాదు కదండి. అది నిజమే. ప్రియులారా, అలాగున యేసును గురించి ప్రతి మనిషి తెలుసుకోవాలి. ఆయన చేసిన కార్యాలను గురించి, ఆయన చేసిన అద్భుతాలను గురించి, ఆయన పొందిన
సిలువ శ్రమ, మరణము ఇవన్నీ మన కొరకే కదా అని అందరూ తెలుసుకోవాలి ముందు మేను. పిల్లలు అవి తెలుసుకుంటమే కాదు, అవి ఎవరి కొరకు? మన కొరకని తెలుసుకోవాలి. పిల్లలు అందుకే పౌలు గారు అక్కడ ఆ రోమా పత్రికలో దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీర ఆకారముతో పంపి ఆయన శరీరానికి ఏం వేశారు? అక్కడ శిక్ష విధి వేశారు. ప్రియులరా, పేతురు రాసినటువంటి పత్రికలు ఏందో చదువుకున్నాం కదా, ఒకసారి చూద్దాం. 2:24 అండి. మొదటి పేతురు, మనము పాపాల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు. పాపాల విషయమై చనిపోవాలంట, నీతి విషయమై జీవించాలంటండి. ఎవరో? మనము. ప్రియులరా, అందుకే అక్కడ దేవుని నీతి అవ్వాలని, నీతి విధి నెరవేర్చాలని. ఇక్కడ మూడవదిగా చూస్తే పాపాల విషయాల్లో అయితే మనం చచ్చిన వారమై ఉండాలట. ప్రియులరా, పాపాల విషయంలో మనం ఏమై ఉండాలి? చచ్చిన వారమై ఉండి, నీతి విషయంలో మనం ఏమై ఉండాలంట? జీవించు వారమై ఉండాలటండి. ఏమనుకోకండి, ప్రభువు ఇక్కడ ఏం రాయించారంటే, మీరు ఎన్నో పాపాలు చేసి క్రీస్తుని నమ్ముకొని క్రీస్తుని అంగీకరించారు. ఆ పాపాల విషయంలోనైతే మీరు చచ్చినవారు. కానీ క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఎవరో? జీవించేవారు, నీతి విషయంలో జీవించేవారు. కానీ ఆ పాపాలు ఎవరైతే మానలేదో, ఆ పాపాలు ఇంకా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు బతికినోళ్ళు కాదు. మీ అర్థమైంది కదండి? వాళ్ళు ఎవరంట? బ్రతికి ఉన్నా నీవు మృతుడువే, నీవు బ్రతికి ఉన్నా నీవు చచ్చినోళ్ళతో సమానము. ఎప్పుడు? క్రీస్తును తెలుసుకున్న తర్వాత కూడా నీవు పాపాన్ని మానకపోతే, పాపాన్ని విడిచిపెట్టకపోతే, పాపానికి దూరముగా లేకపోతే నీవు ఇంకా వ్యర్థము, నీవు వృధా, నీవు అనవసరం, నీవు దేవునికి పనిచేయవు, దేవుని ఎదుట నీవు కుళ్ళిపోయిన శవం. ఏం మానకపోతే? పాపాన్ని మానకపోతే. ప్రియులరా, అందుకే జాగ్రత్త. ప్రతి చిక్కులు పెట్టే ప్రతి చిన్న పాప విషయములో కూడా మనము జాగ్రత్తగా ఉండాలని వాక్యం చెబుతుంది. చిన్న విషయములో కూడా నట. ప్రియులరా, అందుచేతనే పాపాల విషయములో నీవు చచ్చిన వాడవై ఉండాలి. ప్రియులరా, నీతి విషయములో నీవు జీవించువాడవై ఉండాలి. కనుక నీవు క్రీస్తును తెలుసుకుని, క్రీస్తు నా కొరకు ఎన్ని చేశారని అన్ని తెలుసుకుని, నీవు క్రీస్తును అంగీకరించి రక్షించబడి కూడా నీవు ఇంకా పాపాలు చేస్తున్నావంటే నీవు కుళ్ళిపోయిన శవమే ఇంకా. ప్రియులరా, కాబట్టి కొంతమంది బ్రతికి ఉండగానే కుళ్ళిపోతారట. ప్రియులరా, అలాంటి స్థితి కంటే ఇంకా ఘోరాతి ఘోరం అన్నమాట. ఏం కలిగి ఉంటే? పాపమును కలిగి ఉంటే. అందుకే జాగ్రత్త, పాపాల విషయంలో చాలా జాగ్రత్త. ఇంకా ఏమంటున్నారు చూడండి ఇక్కడ, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను, మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత. పైన మాట, ఆయన తానే తన శరీరమందు మన పాపములను, ఆయన శరీరమందు ఏం వేసుకున్నారట? మన పాపములను వేసుకుని ఆ మ్రానును మోసి. ప్రియులరా, ఆ మ్రానును ఏం చేశారంట? మోసారంటండి ప్రభు. ప్రియులరా, ఇది మ్రాను కాదు, మన పాపాలు అంటుంది వాక్యం. ఆయన మోసింది మ్రాను కాదు, ఆయన మోసుకు వెళ్ళింది కర్ర కాదు. ఏమిటంట? మన పాపములు, మన పాపములు. అందుకే యోహాను గారు, బాప్తీసమిచ్చి యోహాను గారు యోహాను సువార్తలో 1:29 ప్రియులరా యేసును చూపిస్తూ, ఇదిగో లోక పాపములు మోసుకుపోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల. ఏ గొర్రె పిల్ల అంట? మన పాపాలను మోయిచున్న దేవుని గొర్రె పిల్ల. ప్రియులరా, కాబట్టి అందుచేతనే
ఈయన మన పాపాలు మ్రాను మీద మోసెను అని ఇక్కడ చక్కగా వ్రాశారు. కనుక యేసయ్య నా కొరకు ఇన్ని పొందారు, యేసయ్య నా కొరకు నా పాపాలు కూడా మోసారు. నేను ఆయన ఎదుటి ఎలా ఉండాలి, మనం ఆయన ఎదుటి ఎలా ఉండాలి? పరిశుద్ధత విషయములో, నీతి విషయములో, యథార్థత విషయములో, భక్తి విషయములో, ఈ అన్నిటి విషయాలలో ప్రియులరా దేవునికి మనం ఎలా కనబడాలి ఆలోచించండి. మనం ఎంత పరిశుద్ధతగా, ఎంత భక్తిగా, ఎంత నీతిగా, ఎంత యథార్థతగా మనం కనబడాలి అనేది ఈ వాక్యాన్ని బట్టి మనము కొద్దిగా ధ్యానించాలన్నమాట ప్రియులారా. కాబట్టి అందుకే అన్ని మన కొరకే, ఈ సృష్టి కలుగు చేసింది మన కొరకే, ఈ సృష్టిలో ఉన్న అన్ని మన కొరకే ఆయన చేశారు. ప్రియులారా, కడకి పాపములో పడి చచ్చి నరకానికి వెళ్ళే మన కొరకే దేవుడే నరుడుగా, దేవుడే మానవునిగా, దేవుడే నరుడుగా, దేవుడే మానవునిగా వచ్చి మనము నశించిపోవటం ఆయనకి ఇష్టం లేక, మనము నరకానికి వెళ్ళిపోవటం ఆయనకి ఇష్టం లేక ప్రియులారా ఆయనే వచ్చి మన కొరకు ఆయన పడిన శ్రమ, హింసలు, దెబ్బలు, గాయములు, రక్తము, మరణము ప్రియులారా అవి గుర్తు చేసుకుంటేనే మనకి గుండె పగిలిపోయే పరిస్థితి. అన్ని శ్రమలు, అన్ని హింసలు ఇవన్నీ కేవలము ఎవరి కొరకంటే మన కొరకే. మరి ఆయన ఎడల నీ ప్రేమ, ఆయన ఎడల నీ కృతజ్ఞత, ఆయన ఎడల నీ విధేయత, ఆయన ఎడల నీ భక్తి ప్రియులారా, ఆయన ఎడల నీ విశ్వాసము ప్రియులారా ఎలా ఉన్నవి? కనుక మనం ఎలా ఉన్నాం దేవుని ఎదుట? కనుక దేవుడు మనలను నీతిమంతులుగానే తీర్చుచున్నాడా ప్రియులారా? సజీవులుగానే తీర్చుచున్నాడా ప్రియులారా? లేక రెండవదిగా కూడా ఉన్నది కదా, నీవు చచ్చిన వాడు అని ప్రియులారా. ఆయన ఎదుటున్న నీవు ఇంకా పాపాలు చేస్తే నీవు మృతుడివే ప్రియులారా, చచ్చిన వాడివే అని ప్రియులారా. కాబట్టి పాపము చేసేటువంటి వారిని దేవుడు అసహించుకుంటాడు, పాపము చేసేవారిని దేవుడు ఇష్టపడడు. నీకు తెలియని రీతిలో నీవు చేసినవన్నీ ఆయన క్షమించాడు. ఆయనను ఎరగక మునుపు నీవు ఏమి చేసినా ఆయన క్షమించాడు. కానీ ఆయనను తెలుసుకున్న తర్వాత నిన్ను రక్షించడానికి ఆయన ఏం చేశాడో నీవు తెలుసుకున్నావు. నిన్ను రక్షించడానికి, నిన్ను కాపాడటానికి, నిన్ను నిత్య జీవములోనికి, మోక్షములోనికి చేర్చడానికి ప్రియులారా ఆయన ఏం చేశాడో నీవు తెలుసుకున్నావు. ఇంకా తెలుసుకున్న తర్వాత కూడా ఆ మురికి జీవితము, ఆ బురద జీవితము, ఆ మాలిన్య జీవితము, ఆ పాపపు బ్రతుకు, ఆ చెడుగు బ్రతుకు, ఆ దేవుడు అసహించుకునే ఆ బ్రతుకు, ఆ మృతుల బ్రతికి ఉండగా కుళ్ళిపోయి ఉన్నటువంటి బ్రతుకు నీవు ఇంకా జీవించినట్లయితే ప్రియులారా ఆయన నీ గురించి, ఇక్కడ మనం చూసాం కదా ఇద్దరు దొంగలను ప్రియులారా, ఒకరినే ఆయన చేర్చుకున్నాడు, ఒకరిని ఆయన పట్టించుకున్నాడు, ఒకనికే జీవములోనికి చేర్చాడు. ఎందుకు అనంటే ఆ ఒక్కడు ఆయన వైపు చూసి ఆయన నీతిలో జీవించటానికి అక్కడ మార్పు చెందేసి జీవించాడు, జీవిస్తాడు కూడా ప్రియులారా. కనుక ప్రభుని చూడగానే మార్పు వచ్చేసింది. అవన్నీ మన కొరకే అన్నాడు పక్కనోనితో. దేవునికి భయపడవా అన్నాడు, ఇది మనకి న్యాయమే అన్నాడు. మరి యేసుకి న్యాయము కాదు. ఎందుకు అంటే మనకి బదులుగా యేసయ్య, దైవజనులు అందుకే మనకి బదిలీ అయిన యేసయ్య అని రాశారు. మనకి బదిలీ అయిన యేసయ్య అంటే మన కొరకు మనము పొందవలసిన ఆ శిక్షలు, ఆ దెబ్బలు, ఆ గాయములు, ఆ మరణము, ఆ రక్తము మనకి బదులుగా యేసయ్య ఇవన్నీ మరి చేసిన వారై ఉన్నారు ప్రియులారా. కాబట్టి అందుకే యేసును చూస్తూ మనం జీవించాలి. ఇంకెవరిని చూసిన పని అవ్వదు, ఇంకెవరిని చూసినా పాపంలో పడిపోతాం, ఇంకెవరిని చూసినా నరకంలోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే
ఏ వ్యక్తిలోనైనా పాపం ఉంటుంది. ఏ వ్యక్తి అయినా దేవునికి దూరం అయిపోతూ ఉంటాడు. దేవుని ప్రక్కన ఉన్న వ్యక్తి అయినా సరే తప్పిపోయి దారి తప్పిపోతాడు. అందుకే యేసయ్య నేనే మార్గం అన్నారు. ఏయో మార్గాలున్నాయి, ఏవో దారులు ఉన్నాయని చెప్పలేదు. ఎవరు దారి? యేసే దారి. మనకి మాదిరి నడిచి వెళ్ళినను చూపిస్తున్న వాక్యం. మనకి మాదిరి చూపి నడిచి వెళ్ళారు ఆయన. ప్రియులారా, ఆయన నడిచి చూపించారు మనం కూడా నడవటానికి. అందుచేతనే ఈ 40 దినాలు ఆయన శిలువ శ్రమలు, ఆయన పొందినటువంటివన్నీ మనం గుర్తు చేసుకోవాలి. శిలువ లేకపోతే మనకు విలువ లేదు. శిలువ లేకపోతే మనకు పాప పరిహారము లేదు. శిలువ లేకపోతే మనకి రక్షణ లేదు. శిలువ లేకపోతే మనకి మోక్షము లేదు. శిలువ వలనే. అందుకే మన కొరకే శిలువ, మన అంశము మన కొరకే. ఈ శిలువ ఎవరి కొరకు? నా కొరకే. ఎవరికి వారు అనుకోవాల్సిన మాట అది. ఈ శిలువ ఎవరి కొరకంటే నా కొరకే. ప్రియులారా, అందుకే పౌలు అంటాడు, శిలువను గురించిన వార్త శిలువ నా కొరకే అని నీవు అనుకోకపోతే, ఆయన అంటాడు, అలా నీవు అనుకోకపోతే ఇది నశించే వారికి వెర్రితనంగా ఉంది అని. ఇది నా కొరకే అనుకుంటే అది నాకు దేవుని శక్తి. ఎవరి శక్తి అంట? దేవుని శక్తిని మనము పొందాలని వాక్యము చెబుతూ ఉన్నది. కాబట్టి ప్రియులారా, శిలువ ఎవరి కొరకంటే మన కొరకే. కాబట్టి ఆ శిలువ శక్తి మనమందరము పొందుదాం. ఈ మాటలు ప్రభు మన వెనుకల్లో దీవించుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, శిలువ మా కొరకే అని కొన్ని విషయాలు మేము ధ్యానం చేసుకున్నాము. స్తోత్రములు, స్తోత్రములు. నీ శిలువ శక్తిని, నీ శిలువ ద్వారా వచ్చు మహిమను, భాగ్యమును, జీవమును, నీతిని, యథార్థతను మేము కూడా పొందుకోగలిగిన భాగ్యము అయా మాకు దయచేయమని ఈ మాటలు ఇంతవరకు మేమన్నాం. ఈ మాటలు మా హృదయములో ఫలించాలి దేవా, మా హృదయాల్లో నిలిచి ఉండాలి ప్రభువా. ఈ మాటలు వ్యర్థము కాకూడదు. ఈ మాటలు మందరి హృదయంలో